ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చైల్డ్ కేర్ లీవ్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో 10th పే రివిజన్ కమిషన్ మహిళా ఉద్యోగులకు 2 సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్లను సిఫార్సు చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6/7/2016న జీఓఎంఎస్ నెంబర్ 132 ద్వారా మహిళా ఉద్యోగులకు 60 రోజుల చైల్డ్ కేర్ లీవ్ను శాంక్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం చైల్డ్ కేర్ లీవ్ను 90 రోజుల వరకు వర్తింపజేయడం జరిగింది. చైల్డ్ కేర్ లీవ్కు సంబంధించిన మరికొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన మహిళా ఉద్యోగులు ఈ చైల్డ్ కేర్ లీవ్ను 60 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. ఉమెన్ ఎంప్లాయీస్ వారి 2 పిల్లల వరకు వారి సంరక్షణ నిమిత్తం వారికి 18వ సంవత్సరం వరకు ఈ చైల్డ్ కేర్ లీవ్ను ఉపయోగించుకోవచ్చు. అలాగే పిల్లలు డిజేబుల్డ్ అయితే వారికి 22వ సంవత్సరం వరకు ఈ చైల్డ్ కేర్ లీవ్ను మహిళా ఉద్యోగులు ఉపయోగించుకోవచ్చు. చైల్డ్ కేర్ లీవ్కు కేటాయించబడిన ఈ 60 రోజులను మనం 3 స్పెల్లకు తగ్గకుండా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ 60 రోజులను ఒకేసారి కానీ లేదా 2 దశలలో కానీ వినియోగించుకోవడానికి అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన చైల్డ్ కేర్ లీవ్కు సంబంధించిన జీవోలో ఒక స్పెల్లో గరిష్టంగా ఎన్ని రోజుల వరకు ఉపయోగించుకోవాలి అనే నియమం ఏమీ ఇవ్వలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి 90 రోజుల చైల్డ్ కేర్ లీవ్లో వాటిని 6 స్పెల్స్కి తగ్గకుండా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి స్పెల్లో గరిష్టంగా వీటిని 15 రోజులకు మించి ఉపయోగించుకోకూడదు అనే నియమం కూడా తెలంగాణ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. ఉమెన్ ఎంప్లాయీస్ చైల్డ్ కేర్ లీవ్ను ఉపయోగించదలిచినప్పుడు వారు పనిచేస్తున్న కార్యాలయం యొక్క అధిపతి యొక్క ముందస్తు అనుమతిని వీరు ముందుగానే తీసుకొని ఈ చైల్డ్ కేర్ లీవ్ను వినియోగించుకోవాల్సి ఉంటుంది. చైల్డ్ కేర్ లీవ్ను వినియోగిస్తున్న సందర్భంలో ఎల్టీసీని ఉపయోగించుకోవడానికి వీలు లేదు. మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లీవ్ను వాడుకున్నప్పుడు తప్పనిసరిగా వాటిని ఎస్ఆర్లో ఎంట్రీ చేసుకోవాలి. మనం హాఫ్ పే లీవ్స్, మెడికల్ లీవ్స్, అలాగే ఎర్నడ్ లీవ్స్ను మనం ఏ విధంగా అయితే ఎస్ఆర్లో ఒక ప్రత్యేకమైన ప్రొఫార్మాతో ఎంట్రీ చేస్తున్నామో సేమ్ అదేవిధంగా ప్రభుత్వం సూచించినటువంటి ఒక ప్రత్యేకమైన ప్రొఫార్మాలో మనం ఎస్ఆర్లో ఎంట్రీ చేయవలసి ఉంటుంది. చైల్డ్ కేర్ లీవ్ను క్యాజువల్ లీవ్, స్పెషల్ క్యాజువల్ లీవ్స్లతో పాటు తప్ప మిగతా మెటర్నిటీ లీవ్ అలాగే మిగతా లీవ్స్తో కూడా కలిపి వాడుకోవచ్చు. చైల్డ్ కేర్ లీవ్ అనేది మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా కేటాయించబడినటువంటి లీవ్స్. మనం ఈ చైల్డ్ కేర్ లీవ్ను వినియోగించుకున్నప్పుడు వీటిని హాఫ్ పే లీవ్స్ నుంచి కానీ ఎర్నడ్ లీవ్స్ నుంచి కానీ మెడికల్ లీవ్స్ నుంచి కానీ మనం వీటిని తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లీవ్ను వినియోగించుకోదలిచినప్పుడు వారు పనిచేస్తున్న కార్యాలయ నిర్వహణకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ శాఖ కార్యాలయ అధిపతి యొక్క ముందస్తు అనుమతితో మాత్రమే ఈ చైల్డ్ కేర్ లీవ్ను వినియోగించుకోవాలి. చైల్డ్ కేర్ లీవ్ అనేది మహిళా ఉద్యోగులు వాటిని హక్కుగా భావించరాదు. ఇది వారి యొక్క ప్రభుత్వం కల్పించిన ఒక వెసులుబాటుగానే భావించవలసి ఉంటుంది. చైల్డ్ కేర్ లీవ్ను మహిళా ఉద్యోగులు ప్రొబేషన్ కాలంలో కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే వీరు ఎన్ని రోజులైతే వినియోగించుకున్నారో ఆ కాలం ప్రొబేషన్ పీరియడ్ పొడిగించబడుతుంది. చైల్డ్ కేర్ లీవ్ కూడా లీవ్ నాట్ డ్యూ అనే నియమం వర్తిస్తుంది.
ఇటువంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.